అభిషేక్ రెడ్డి అన్నది చనిపోయాడు. ఎవరు? వైఎస్ఆర్ బ్రదర్. అతను ఏదో అది ప్రధానమైన సాక్షి. అది దాని మీద చర్చ జరుగుతుంది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా దీనికి రాజకీయ కోణం పులుముతున్నారు అనేది ఒకటి చెప్పలేమండి. ఎందుకంటే అతను సాక్షికి దోషికి పెద్ద తేడా ఉండదండి క్రిమినల్ చట్టం ప్రకారం. చేసినాడే కదా చూసినాడు కూడా దోషి కింద లెక్క బేసిక్గా ఫండమెంటల్గా. అతను డాక్టర్గా చదువుకున్న వ్యక్తి చనిపోయిన శవానికి కుట్లేయటం అనేది చట్ట వ్యతిరేకం. అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవటానికి చట్టాలు పరిమితి విధిస్తాయి. ఎప్పుడూ కూడా ఎథికల్గా తెలిసిన డాక్టర్ ఎవరో కూడా మెడికల్ కౌన్సిల్ నామ్స్ ప్రకారం శవానికి మెడికల్ లీగల్ కేసు అయిన శవానికి ముట్టుకోకూడదు, కుట్లేయకూడదు, పోస్ట్ మార్టానికి పంపించాలి. అతను కుట్లేసాడు అని చెప్పి సిబిఐ ముందు కూడా వాంగ్మూలం ఇచ్చినట్టు పత్రికలో చదువుతున్నాం. అంటే అతను కూడా నిందితుడే దాంట్లో. కాకపోతే నిందితుడు సాక్షి అయ్యాడు. అతను రేపొద్దున సాక్షిగా చెబితే వాళ్ళు కొంపలు మునుగుతాయి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీలో. అతని మరణం కూడా చాలా సస్పిషియస్గానే ఉంది. మరణం లేదు, ఇంకా చనిపోలేదు అంటారు, ఇంకా ధృవీకరించలేదు అంటారు. మరి బ్రెయిన్ డెడ్ అయ్యి అనేది కోమాలో ఉన్నాడు. కోమాలు ఎప్పటి నుంచో కోమాలోనే ఉన్నాడు. చాలా నెలలుగా నేను వింటుంది ఏంటంటే అతను చాలా రోజులుగా అనారోగ్యంగా హాస్పిటల్లో ఉంటున్నాడు. అంతకుముందు 3-4 నెలల క్రితం ఏదో ఆల్మోస్ట్ చనిపోయాడు అని కూడా. 2024 ఎన్నికలకు ముందు కడప ఎంపీగా ఈ అవినాష్ రెడ్డి బదులు అభిషేక్ రెడ్డిని ఏదో తీసుకురావాలని అనుకున్నారు. అప్పుడు అరెస్ట్ అయితే సిబిఐ కనుక అరెస్ట్ అయ్యి జైల్లో పెడితే అతను తీసుకురావాలి, అతన్ని పెట్టాలని కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ చేశారు. వాళ్ళ కజిన్ అనే మాట అని అన్నారు. ఎవరు డాక్టర్ అంటాను అన్నారు. వైజాగ్ లో ఇతను ఆర్థోపెడిషన్ ఉంది. నాకు ఆ వివరాలు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఆర్థోపెడిషన్ కొంచెం మంచి డాక్టర్ అని అంటున్నారు. అయితే అదంతా 2024 ఎన్నికలకు ముందు జరిగింది. సీన్ కట్ చేస్తే అప్పటి నుంచి కోమాలో ఉన్నాడు. తర్వాత సడన్ గా కోమాలోకి వెళ్ళాడు, బెడ్ మీదే ఉన్నాడు. ఏం జరిగిందో తెలియట్లేదు అని అన్నారు. ముందు నాకు తెలిసిన మిత్రులు ఏంటంటే కడపకు చెందిన మిత్రులు స్లో పాయిజన్ ఇచ్చారు అని అన్నారు. మరి ఎవరు ఇచ్చారో ఏమి ఇచ్చారో మనకు తెలియదు అనుకోండి. ఉన్నట్టుండి ఇల్లు హెల్త్కి వెళ్ళిపోయాడు, అన్కాన్షియస్లో ఉన్నాడు అనే మాట తెలిసింది. ఇంకా మంచి కుటుంబమేనో కుర్రాడు అని అన్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డాక్టర్ గంగిరెడ్డి కూడా మంచి మనిషే. ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేవు. పెద్ద మనిషి ఆయన, పులివెందుల్లో విలువలు కలిగిన మనిషే. భారతిరెడ్డి గారికి తండ్రి కదా. తండ్రి ఆయన విలువలు కలిగిన మనిషే. మాట పులివెందులు ఎవరో కూడా ఆయన ఏళ్ళెత్తి చూపించలేరు. ఆయన భార్య వాళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా నాకు సన్నిహితంగా తెలిసిన మిత్రుల ద్వారా ఇది చేసింది. వ్యక్తిత్వం కలిగిన మనిషి ఆయన. ఎవరో కూడా ఏలుబెత్తి చూపించలేని మచ్చలేని మనిషే. సరే, దాంట్లో ఉన్న కాంపౌండర్ వచ్చి కుట్లేశాడు. ఆయన హాస్పిటల్ ఆయన కుట్లేలా. చాలా మంది ఏమనుకుంటారంటే గంగిరెడ్డి వేయలా. ఆయన ఆ టైంలో నాకు తెలిసి ఏంటంటే సన్నిహితంగా నాకు తెలిసిన ఇదేంటంటే ఆయన ఆ టైంలో ఆ రోజు హైదరాబాద్లో ఉన్నారు. నాకు ఆయన క్లాస్మేట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, శివారెడ్డి గారు, నాకు బాగా మిత్రులు. వాళ్ళిద్దరు కూడా బాగా యారా అనుకునేంత సన్నిహిత మిత్రులు. ఆయన చెప్పారు, ఆయన అబద్ధం చెప్పే మనిషి కాదు, చెప్పాల్సిన అవసరం కూడా ఆయనకి ఏమి లేదనుకోండి. బట్ ఆయన కూడా దాంట్లో సాక్షి. కేసులో ఆయన కూడా గంగిరెడ్డి గారు కూడా సాక్షి. ఎందుకంటే హాస్పిటల్ ఆయన చేశారు కాబట్టి మరి నేను డీటెయిల్డ్గా సీడీ ఫైల్ చూడలేదు కాబట్టి నాకు మాట్లాడకూడదు. బట్ ఆయన చనిపోయాడు. ఈ కుర్రాడు ఇతను కుట్లేశాడు. ప్రధానంగా వెళ్ళి అక్కడ శవం దగ్గర డ్రెస్సింగ్ చేసింది ఈ కుర్రాడేనంట, చనిపోయిన అభిషేక్ రెడ్డి. వెళ్ళటం కూడా తప్పే అయినా మరి అతను నిన్న చనిపోయాడు. ఇంకా 2-3 సాక్షులు కూడా చనిపోయారు. ఎందుకండి నాకు మొన్న తెలిసింది ఏంటంటే ఒక ప్రధానంగా అంటే నేను పేర్లు ఉదహరించను టెక్నికల్గా. ఆయన వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రధానమైన వ్యక్తులు 2 భార్యాభర్తలు హెలికాప్టర్లో వెళ్ళాల్సిన వాళ్ళు బై రోడ్డుగా వెళ్ళారు. హైదరాబాద్ నుంచి, బంజారా హిల్స్ నుంచి వెళ్ళేటప్పుడు 3-4 ఫోన్లు, 3-4 సిమ్ కార్డులు మాట్లాడుకుంటూ వెళ్ళారు. సాయంత్రానికి చేరారు అక్కడికి. మర్డర్ జరిగిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి మెసేజ్ రాగానే వాళ్ళు ఇక్కడి నుంచి తాపీగా బయలుదేరుకుని సాయంత్రం 4ంటికి ఎప్పుడో 3ంటికో చేరారు అక్కడికి. ఆ కారు డ్రైవరు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు అని నేను విన్నాను. కారులో వీళ్ళు వెళ్ళేటప్పుడు మాట్లాడుకుని ఇది ఉంటుంది కదా, అది అవన్నీ మామూలే. అనేది తెలిసింది, మోడస్ ఆపరాండి మనకు తెలిసిందే. అది అదంతే, అదేం నరమేధం అంటాం కదా,
వాళ్ళు ఆ చైన్ మడ్డలు అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. గంగిరెడ్డిది కూడా ఆ జాబితానేనా? దేవుడికి తెలియాలి, ఇంకా అంతే అనుకుంటున్నారు జనం అందరూ అనుకునేది అంతే. పులివెందుల నుంచి తాడేపల్లి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ప్రపంచం అంతా అదే అనుకుంటుంది. నిజాలు దేవుడికి తెలియాలి. సో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు చనిపోయారు. పరిటాలరావు కేసు అంతేగా. పరిటాలరావు కేసు ఏమైంది? పరిటాలరావు కేసులో అందరూ మధుసీన్ దగ్గర నుంచి మొదలెట్టి ఓంప్రకాష్ అందరూ అంతే కదా, సూరి వీళ్ళందరూ అంతే కదా, డాక్టర్ సాంబశివరావు అంతే. అది దాంట్లో భాష అని ఒక గన్మ్యాన్, భాష అని ఒక గన్మ్యాన్ చనిపోయాడు. ఇది చాలా మిస్టీరియస్ ఇవన్నీనండి. ఇప్పుడు వీటన్నింటినీ మనం మాట్లాడలేము. ఇప్పుడు అభిషేక్ రెడ్డిది కూడా అదే సేమ్ అదే జాబితాలోకి వస్తుంది. అంతేగా మరి, అంతే అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2-3 రోజుల క్రితం ఇతను చనిపోయాడు అనే వార్త వచ్చింది బయటికి. మళ్ళీ కాదు చనిపోలేదు ఇంకా ఏదో ఉన్నాడు. ఇంకోటండి, ఇంకా ఇదేంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలు దాన్ని కూడా వండి వార్చారండి 5 ఏళ్ల పాటు. అవును. రాజశేఖర రెడ్డి బతికొండప్పుడు డ్రాట్ వచ్చింది, గుర్తుందా మీకు? 1999-2004 మధ్య ఎల్నినో అని వచ్చినప్పుడు విపరీతం వర్షాభావ పరిస్థితులు వచ్చి పవర్ సప్లై ఇదయ్యింది. వర్షాలు బాగాలేక పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1999-2004 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే వర్షాలు పట్టలేదని కూడా రాజశేఖర రెడ్డి ఇష్టానుసారం ప్రచారం చేశారు. అసలు దాన్ని పురాణాలతో పోల్చారు, రకరకాల పురాణాలతో పోల్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అది నేను చెప్పదలుచుకుంది. తర్వాత గోదావరి 2014లో గోదావరి పుష్కరాల్లో దురదృష్టవశాత్తు చనిపోతే దానికి కూడా మళ్ళీ కొంతమంది చేరి వీళ్ళందరూ చేరి ఆయన్ని ఆ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రాయలసీమ కాలకేయుల ముఠ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే మళ్ళీ ఇదిగో చూసావు ముక్కోటి ఏకాదశి గట్ట అయిపోయింది అవటం మూలానే దుర్మార్గమైన ఇది మొదలెట్టారు. అది మరి సమీక్షించుకోవాల్సిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం, తెలుగుదేశం పార్టీలో ప్రధానమైన నాయకులు, పదవులు అనుభవిస్తున్న వాళ్ళు మరి కృతజ్ఞత ఉండాలిగా మంత్రులకి, వీళ్ళందరికీను. వాళ్ళు మాట్లాడగానే వీళ్ళు కూడా రేసు కుక్కలాగా పడిపోవాలి వాళ్ళ మీద. ఎక్కడో మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారని ఒకటంటే 2 అనాలి కదా, లేకపోతే తయారు చేసుకోవాలి. అటువంటి వాయిస్లో ఉండాలి, తయారు చేసుకోవాలి కదా. వీళ్ళు ఎందుకు వెనకబడుతున్నారు తెలుగుదేశంలో? ఎందుకు? అధికారం చేతిలో ఉంది. వాడు ఒకడు మాట్లాడుతా అంటే తాను కానీ తాటి మట్టతో పట్టపట్ట 4 అనాలి కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళు ఏదో డార్లింగ్ కేసులో ఇక్కడ చేసుకుంటున్నారు కొంతమంది హైదరాబాద్. అది మా అధిష్టానం సమీక్షించుకోవాలి. అటువంటి డార్లింగ్లను లవర్స్ ఉంటే పక్కన పెట్టుకోవాలి. వాళ్ళతో ముందుకెళ్తామనంటే ఇట్టాక సంకనాగిపోతుంది, పార్టీ పోతుంది, అన్నీ పొరుగు పోతుంది. అది ఆలోచించుకోవాలి వాళ్ళందరూ. ఇవాళ వచ్చింది వాళ్ళ కోసం కాదండి, తెలుగుదేశం పార్టీ కోసం ఇంకోటి కోసం కాదండి. ఇది సమాజం కోసం, రాష్ట్రం కోసం మాట్లాడుతున్నామండి. రాష్ట్రం బాగుండాలండి. ఏదేదో తెలుగుదేశం మూలానే రాష్ట్రం అని నేను అంటలేదు. పార్టీ అది ఒక ప్రధానమైన పార్టీ. అది దరిదాపు 5 కోట్ల మంది జనాభా, దాంట్లో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటాయి. రాష్ట్రం బాగుండాలంటే ఆ వైసీపీ అనే కాలకేయులు, ఆ రాక్షసులు అనేవాళ్ళు ఉండకూడదు. ఇంకెవరైనా రావచ్చు, బీజేపీ వచ్చినా, జనసేన వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, కమ్యూనిస్ట్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఎవరు వచ్చినా మనకి అభ్యంతరం లేదు. ఈ వైసీపీ అనేది మాత్రం అక్కడ నామరూపాలు లేకుండా ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం. మీరు చెప్పింది నిజంగా రాజకీయంగా వాళ్ళు నామరూపాలు లేకుండా ఉండాలంటే ముందు వీళ్ళు సక్రమంగా ఉండాలి కదా. ఉండాలి, అది నేను అనేది. ఎక్కడ ఉంటారు మీరు? ఇప్పుడు రాము ఎమ్మెల్యే, ఆయన అనుచరుడేమో దుర్మార్గం, సిగ్గుచేటు. పార్టీ సిగ్గుపడి అధిష్టానం సిగ్గుతో తలంచుకోవాలి. ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందో చూడాలి. మరి ఎంత అవివేకం అండి. ఒక ప్రధానమైన కేసులో అప్పుడు అతను ఒక ఎంపీ, రఘురామకృష్ణరాజు ఎంపీ మీద హత్యాయత్నం జరిగింది. వీడు వెళ్ళిపోయి రొమ్ముల మీద ఎగిరి కూర్చున్నాడు. అతనికి పలానా తులసి అనే పేరు ఉంది అని ఎంపీకి తెలియదు కదా అప్పటికి. వాడెవడో తెలియదు, ఎవడో లావాడు కూర్చున్నాడు అనేది చెప్పాడు. 115 కేజీలు ఉన్నాడు, నేను చచ్చిపోయాను అనుకున్నాననే మాట ఆయన చెబుతా వచ్చాడు. తర్వాత ముఖానికి మాస్కులు కట్టుకున్నాడు, చేశాడు అని చెప్పి వచ్చింది. మాస్కులు కట్టుకుని 3 అదనం కాకుండా వచ్చారని వచ్చింది. నిజం ఎప్పుడైనా నిలకడ మీద తేలుతుంది కదా. సరే, ఏదో యాదృచ్ఛికంగానో లక్కీగానో గుర్తుపెట్టాడు. తీగలాగితే ఏంటంటే మొత్తం చూస్తే అతను సునీల్ కుమార్ అనేవాడికి IPSకి ఈడు బినామీ ఏజెంట్ అని చెప్పి తేలింది.